పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలపై కేంద్ర బలగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. గొడవలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇక ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సరళి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొంత పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. పాతబస్తీలో ప్రస్తుతం మనం ఇప్పటికే చూడొచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి వారు ప్రస్తుతం అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇందుకోసం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క పోలింగ్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో దాదాపు 29 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలోకి దింపడం జరిగింది. వారి బందోబస్తు నడమనే ప్రస్తుతం అయితే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి వాటిని పూర్తిగా వాటన్నిటినీ కూడా పోలింగ్కి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల కూడా చర్యలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పాతబస్తీ అంటేనే సెన్సిటివ్ ఏరియా, ఎక్కువ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 35 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. 35 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే ఆయా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. మరోవైపు కొద్ది నిమిషాల క్రితమే డీజీపీ రవిగుప్తాతో పాటు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా అధికారులతోటి మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పాతబస్తీలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిపైన కూడా ఇప్పటికే గట్టి నిఘా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా అల్లర్లు కానీ గొడవలు తలెత్తినటువంటి సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసి పెట్టినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ముఖ్యంగా పాతబస్తీ ఏరియాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ పోలింగ్ సరళి కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో కొంత ఆలస్యమైంది. ఇప్పుడైతే మాత్రం అన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈవీఎంలు కూడా ఎక్కడ మొరాయించలేదు. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో సరిచేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. ఇక మధ్యాహ్నం 2-3 గంటల తర్వాతే ఇక్కడ పూర్తి స్థాయిలో పోలింగ్ సంబంధించి పబ్లిక్ అంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మందుకోడగానే ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఖచ్చితంగా పాతబస్తీ సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్.